Hi children, 10th class second chapter polynomials తో మళ్ళా మీ ముందుకు వస్తున్నాను. పాలినామియల్స్ చాప్టర్ నుంచి ఫైనల్ ఎగ్జామ్కి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 7 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. అయితే ఇంట్రడక్షన్ సింపుల్గా చెప్పి తర్వాత ఇందులో నేను 1 మార్క్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా మనకి వాట్ ఈజ్ పాలినామియల్ అనేది డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్ తీసుకుంటే, ఏ పాలినామియల్ ఈజ్ an algebraic expression made up of constants, variables and coefficients combined using addition, subtraction and multiplication where the variables have non-negative integers. ఇది డెఫినేషన్. అయితే ఇందులో కనుక మనం చూసుకుంటే ఒక పాలినామియల్ అనేది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ 2x² + 7x + 5 అనేది కనుక మనం తీసుకుంటే made up of constants, variables. This is a quadratic polynomial in one variable x అని చెప్తాము. అయితే x అనేది వేరియబుల్గా తీసుకున్నాం. అలాగే కోఎఫిషియంట్స్ x² కోఎఫిషియంట్ 2 అని, x కోఎఫిషియంట్ 7 అని చెప్తాం. కంబైన్డ్ యూజింగ్ ఎడిషన్, దట్ మీన్స్ if we have plus that is called addition, if we have minus that is called subtraction, అండ్ ఆల్సో మల్టిప్లికేషన్ 2 × x² 2x². ఇలాగూ ఇవన్నీ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటనంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్. అంటే మనకి వేరియబుల్స్కి నాన్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉండాలి. అయితే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు పవర్లో స్క్వేర్ అనేది పాజిటివ్ ఇంటీజర్. అయితే చివరిలో 5కి మనకి వేరియబుల్ x తీసుకుంటే పవర్ 0 అంటాం. సో 0 ఈజ్ ఆల్సో ఇంటీజర్, ఇట్ ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. మనం -3 -2 -1 0 1 2 3 అండ్ సో అని తీసుకుంటే ఎక్స్పోనెంట్స్ నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. 0 నుంచి 1 2 3 వీటిని నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. అలాగే x⁴0 కూడా మనకి పాలినామియల్లో ఉండడానికి అవకాశం అయింది. x⁴1 x² ఇవన్నీ కూడా ఎక్స్పోనెంట్స్ ఏమి ఉండాలంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇది పాలినామియల్కి ముందు మనం తీసుకునే డెఫినేషన్. అయితే నాన్ నెగిటివ్ ఇంటీజర్ కాకుండా ఉండేటటువంటివి ఏంటి అని అంటే, ఇఫ్ వీ హ్యావ్ x⁻−3 ఇట్ విల్ బికమ్ 1/x³. అంటే పవర్లో ఎక్స్పోనెంట్ కనుక నెగిటివ్ నెంబర్ ఉంటే మనకు అది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే x⁻1/2 తీసుకుంటే √x అంటాం. అంటే పవర్లో ఫ్రాక్షన్ ఉన్న, రూట్లో x ఉన్న, పవర్లో మైనస్ ఉన్న, డినామినేటర్లో వేరియబుల్ ఉన్న అవి మనకి పాలినామియల్స్ కాదు. అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం x² + 1/x తీసుకుంటే ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అలాగే x⁻−2 + x తీసుకున్నా కూడా ఇది కూడా పాలినామియల్ కాదు. అలాగే √x+1 తీసుకున్నా కూడా పాలినామియల్ కాదు. అలాగే x⁻1/2 + 1 ఇలా తీసుకున్నా కూడా పాలినామియల్ కాదు. ఇలాగ మనం 4 సిచ్యువేషన్స్ని మనం చెప్పొచ్చు. యాక్చువల్గా ఏంటనంటే పవర్లో మైనస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఫ్రాక్షన్ కింద రాస్తాము. అలాగే రూట్ ఉన్న దాన్ని పవర్ని మనకి 1/2 అని రాస్తాం. కాబట్టి 1/2 ఈజ్ నాట్ అన్ ఇంటీజర్, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగే -3 తీసుకుంటే నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది, నాన్ నెగిటివ్ తీసుకోవాలి. రూట్లో మనకి x తీసుకున్న x⁻1/2 అన్న కూడా పవర్లో ఫ్రాక్షన్ వస్తుంది. అలాగే డినామినేటర్లో x తీసుకున్నా కూడా పాలినామియల్ కాదు. ఇవి 4 కండిషన్లు గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ ఆఫ్ పాలినామియల్, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్ ఇలా మనం తీసుకుంటాం. అయితే పాలినామియల్స్లో మనకి ప్లస్ మైనస్ అలాగే మల్టిప్లికేషన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఏ కోఎఫిషియంట్ అండ్ వేరియబుల్ తీసుకున్నప్పుడు కూడా మనం పాలినామియల్ చెప్పడానికి ఉంది. అయితే ప్లస్ మైనస్తో సెపరేట్ చేస్తే అంటే 2x + 3 ఆర్ x - 5 ఇలాగూ ప్లస్ మైనస్తో మనం
టర్మ్స్ని సెపరేట్ చేయొచ్చు. అలా తీసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈ పాలినామియల్లో 2 ఉన్నాయని చెప్తాం. అలాగే ఇందులో కూడా 2 ఉన్నాయని చెప్తాం. 3x అని మాత్రమే తీసుకుంటే ఇందులో ఒక టర్మే ఉందని చెప్తాం. ఇలాగా ఒక టర్మే ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటాం. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మల్టీనామియల్ లేదా పాలినామియల్ అంటాం. ఇది విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పినప్పుడు 2x + 3లో 2x 3 అని 3 టర్మ్స్ అని చెప్పకూడదు. 2x ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనం సింగిల్ టర్మ్ కిందే కన్సిడర్ చేయాలి. 2x + 3 అది మనకి బైనామియల్ అవుతుంది. అలాగూ మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి మోనోమియలా, బైనామియలా, ట్రైనామియలా అనేది మనం చెప్పగలుగుతాం. అలాగే పాలినామియల్స్లో ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ టాపిక్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ చెప్పేటప్పుడు మోనోమియల్కి ఒకలాగా ఉంటుంది, బైనామియల్ నుంచి ఒకలాగా మనం డిగ్రీ చెప్పాల్సి ఉంటుంది. మోనోమియల్ చెప్పేటప్పుడు ఇఫ్ వీ హ్యావ్ మోర్ దాన్ 1 వేరియబుల్ దట్ మీన్స్ 2x² y³ ఉంటే కనుక దిస్ ఈజ్ కాల్డ్ మోనోమియల్. ఇక్కడ 2x² y³ మనకి 3 టర్మ్స్ అని చెప్పకూడదు, ఎందుకనంటే మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ లేదు కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే దీని అంతటిని మోనోమియల్ అంటాం. కానీ డిగ్రీ చెప్పేటప్పుడు పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటనంటే x పవర్ 2 ఉంది కాబట్టి 2, y³ 3 తీసుకుంటే 2 + 3 = 5. డిగ్రీ ఆఫ్ మోనోమియల్ చెప్పేటప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ లేదా ఎక్స్పోనెంట్స్ తీసుకుని సమ్ ఆఫ్ పవర్స్ టోటల్ చేస్తే దాన్ని మనం డిగ్రీ అంటాం. ఇది మోనోమియల్ విషయంలో. ఇక బైనామియల్ కానీ ట్రైనామియల్ కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు దీన్ని మనం మీకు అర్థం కోసం 2x² + 5x - 7 తీసుకుంటే ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్లో xకి పవర్ 2 ఉంది, రెండో టర్మ్లో xకి పవర్ 1 ఉంది, మూడో టర్మ్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను పవర్ 0 ఉంది. కాబట్టి మనకి 3 టర్మ్స్ యొక్క పవర్స్ మొత్తం తీసుకున్నప్పుడు ఒకటి 2, ఒకటి 1, ఒకటి 0 ఉంటే అందులో హయ్యెస్ట్ పవర్, హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్, హయ్యెస్ట్ పవర్ ఏ టర్మ్కి ఉందో అదే మనం డిగ్రీ అని చెప్తాం. అంటే 2x² + 5x - 7కి డిగ్రీ ఎంత అంటే 2 అని చెప్పాలి. అలా కాకుండా 3x³ + 7x² - 3x + 5 ఇలాగని ఉంటే ఇప్పుడు ఇందులో మనకి హయ్యెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి దీని డిగ్రీని మనం ఏమని చెప్తామనంటే 3 అని చెప్తాం. జాగ్రత్తగా గమనించండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నున్నా ఏ టర్మ్లో అయితే హయ్యెస్ట్ పవర్ డిగ్రీ వస్తుందో దాన్నే ఆ పాలినామియల్ అంతటికి డిగ్రీ అని చెప్తాం. అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇందులో డిగ్రీ 3 ఉన్నప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి. దీన్నే మనం 3x³ - 5 అని కూడా చెప్పినా దీనికి కూడా డిగ్రీ ఎంత అవుతుందనంటే 3 అవుతుంది. ఎందుకనంటే 5x⁴ ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 2 టర్మ్స్ ఉన్నా కానీ పవర్ 3 ఉంది కాబట్టి డిగ్రీ 3. గమనించండి, మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ చెప్పేటప్పుడు అట్మోస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకనంటే డిగ్రీ 3 ఉంటే 3 + 1 టర్మ్స్ 4 టర్మ్స్ ఉంటాయి. ఇంకా ఉంటే తక్కువే ఉంటాయి తప్పించి 4 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండవు. అలాగే డిగ్రీ 2 తీసుకుంటే మనకి 2 + 1 3 టర్మ్స్ ఉంటాయి. 3 కంటే ఎక్కువ ఉండవు కానీ 2 టర్మ్స్ అంటే 2x² + 5x అని రాయొచ్చు, లేదా 2x² - 7 అని రాయొచ్చు, లేదా 2x² అని రాయొచ్చు. అంటే మూడింటికి కూడా ఒకటి ఇది ఎలాగూ డిగ్రీ 2. అయితే 2x² + 5x తీసుకుంటే 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకవేళ 2x² ఒకటే తీసుకుంటే 1 టర్మ్ ఉంది. 1 టర్మ్ ఉన్నా కానీ పవర్ 2 కాబట్టి డిగ్రీ 2 అనే చెప్పాలి. 2 టర్మ్స్ ఉన్న పవర్ 2 కాబట్టి దీనికి కూడా డిగ్రీ 2 అనే చెప్పాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అట్ మోస్ట్ 3 ఉంటాయి. సరే, ఇక్కడ క్యూబ్ ఉన్నప్పుడు 4 టర్మ్స్ ఉంటాయి. అయితే ఇందులో మీరు డిగ్రీని బట్టి మరలా పాలినామియల్స్ టైప్స్ చెప్తాం. డిగ్రీని బట్టి పాలినామియల్స్ టైప్స్ మళ్ళీ మనం చూసినట్టయితే డిగ్రీ కనుక 1 అయితే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. డిగ్రీ కనుక 1 అయితే లీనియర్ పాలినామియల్. అంటే 2x + 3 తీసుకుంటే పవర్ 1 ఉంది, దీని డిగ్రీ 1 కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అలాగే
2x² + 5x - 7 తీసుకుంటే దీని డిగ్రీ 2 కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. మనం ఈ పాలినామియల్స్లో ఎక్కువ క్వాడ్రాటిక్ కోసమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే జాగ్రత్తగా గమనించండి, x² టర్మ్ ఉండాలి, మిగతా 2 టర్మ్స్ ఉన్నా లేకపోయినా కూడా దాన్ని క్వాడ్రాటిక్ అంటాము, డిగ్రీ 2 అంటాం. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. అలాగే నెక్స్ట్ మనం తీసుకుంటే క్యూబ్తో కనుక స్టార్ట్ అయితే x³ - 7x² + 5x - 7 కనుక తీసుకుంటే దీని డిగ్రీ వచ్చి 3. కాబట్టి ఈ డిగ్రీ 3 మనం ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే క్యూబిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్. ఒకవేళ పవర్ 4తో స్టార్ట్ అయితే, పవర్ 4తో స్టార్ట్ అయ్యి ఏదైనా ఒక పాలినామియల్ తీసుకుంటే పవర్ 4 ఉంది కాబట్టి 4 + 1 5 టర్మ్స్ ఉంటాయి. అయితే డిగ్రీ వచ్చి 4. డిగ్రీ 4 ఉంటే దాన్ని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇలాగూ మనం డిగ్రీని బట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ చెప్తాం. అలాగే డిగ్రీని బట్టి టైప్ ఆఫ్ పాలినామియల్, లీనియర్ పాలినామియలా, క్వాడ్రాటిక్ పాలినామియలా, క్యూబిక్ పాలినామియల్ అని చెప్తాం. అయితే ఇందులో మరొక విషయం మీరు గమనించినట్టయితే ప్రతిదానికి కూడా జనరల్ ఫామ్స్ ఉంటాయి. ప్రతిదానికి కూడా జనరల్ ఫామ్స్ ఉంటాయి. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జనరల్ ఫామ్ చెప్పే ప్రతిసారి కూడా అది లీనియర్ పాలినామియల్లా, క్వాడ్రాటిక్కా, క్యూబిక్కా, బైక్వాడ్రాటిక్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ జీరోస్ అనే ఒక కాన్సెప్ట్ ఒకటి మనం తీసుకుంటాం. అయితే జనరల్ ఫామ్స్ చెప్పేటప్పుడు లీనియర్ పాలినామియల్కి మనకి ax + b తీసుకుని a ≠ 0 అని చెప్పాలి. అయితే ఇక్కడ ax + bలో bని కాన్స్టెంట్ టర్మ్ అంటాం, axని x టర్మ్ అంటాం. అంటే x పవర్ ఎలాగో మనకు తెలుసు 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి x టర్మ్ ఉంటుంది, ఒకటి కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. అలాగే a ≠ 0 తీసుకోవాలి. ఇది కండిషన్. ఎందుకనంటే x టర్మ్ లేకపోతే x పవర్ 1 లీనియర్, ఇది 1 డిగ్రీ అని చెప్పడానికి అవకాశం లేదు. అంటే a 0 అయిపోతే ఈ టర్మ్ మొత్తానికి పోతుంది, b ఒకటే ఉంటుంది. దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. సరే, కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. రెండవదిగా చూస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటి అని అంటే ax² + bx + c. మనకి క్వాడ్రాటిక్ అనగానే డిగ్రీ 2 ఉండాలి, అంటే x పవర్ 2 ఉండాలి. దానికి ఒక కోఎఫిషియంట్ a, b, c. అయితే దీనికి మనం ఏం చెప్తాం అంటే a ≠ 0 చెప్తాం. అలాగే ఏబిసిలు మనకి ఏమవచ్చు అని అంటే బిలాంగ్స్ టు r, అంటే రియల్ నెంబర్స్ అవ్వచ్చు అనమాట. కోఎఫిషియంట్స్ మనకి రియల్ నెంబర్స్ ఉండొచ్చు. రియల్ నెంబర్స్ అంటే డెసిమల్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, రూట్లు ఉంటాయి, ఇంటీజర్స్, నెగిటివ్స్ ఉంటాయి. ఇలా మనం ఏది చెప్పినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 x² + 5/2 ఇలా కూడా చెప్పవచ్చు. అంటే x² మాత్రమే పవర్ మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. కోఎఫిషియంట్ మాత్రం ఫ్రాక్షన్స్ ఉండొచ్చు. లేదా 1.5x³ + 0.7x² ఇలా కూడా మనం తీసుకోవచ్చు. అంటే డెసిమల్స్ కూడా ఉండొచ్చు. అలాగే √3 × x² + 5x + 7 అంటే x² టర్మ్ బయట ఉంటుంది కానీ రూట్లో 3 ఉండొచ్చు. ఇది కూడా రియల్ నెంబరే. మనకి ఏదైనా సరే కోఎఫిషియంట్ ఏబిసిలు రియల్ నెంబర్స్ తీసుకుని a ≠ 0 తీసుకున్నప్పుడు ax² + bx + c అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇక క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ కూడా రాసేసుకుందాం. క్యూబిక్ పాలినామియల్ వచ్చేసరికి మనకి క్యూబ్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ax³, తర్వాత తీసుకుంటే x² టర్మ్, bx², తర్వాత టర్ము cx. అయితే 4 టర్మ్స్ ఉండాలి కాబట్టి మనకి ABCD 4 లెటర్స్ యూజ్ చేస్తాం. కానీ x³ స్టార్ట్ అవుతుంది. x³ x² x. అయితే ఇక్కడ కూడా కండిషన్ ఏంటనంటే a ≠ 0, ABCD ఆర్ రియల్ నెంబర్స్ అని తీసుకుంటాం. అయితే బైక్వాడ్రాటిక్ అంటే మీకు అర్థమైపోతుంది. 1 2 3 4 5 టర్మ్స్ ఉండాలి కాబట్టి మనకి ax³ + ax⁴
ప్లస్ బిఎక్స్ క్యూబ్ సిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఈ వరకు వస్తుంది. ఇందులో కూడా మనం ఏం చెప్పాలంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 చెప్పాలి, ఏబిసిడిఈ ఆర్ రియల్ నెంబర్ చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, ఏఎక్స్ ప్లస్ బి ఏ నాట్ ఈక్వల్ టు 0 వేర్ ఏబి ఆర్ రియల్ నెంబర్స్. ఇదేమో లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్ టు 0 ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్. ఇదేమో క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. అదే ఏఎక్స్ క్యూబ్తో స్టార్ట్ అయితే అది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. మనకి ఇక్కడ మనం ఇది తీసుకున్నట్టయితే ఎక్స్ పవర్ 4తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇలాగ మనకి పాలినామియల్ టైప్స్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, నెంబర్ ఆఫ్ జీరోస్. అయితే మీకు నేను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పి అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ గురించి మాట్లాడతాను. మీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, మోర్ దాన్ 1 ఉంటే మల్టీనామియల్ లేదా పాలినామియల్ అని చెప్తాం. అలాగే డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్, డిగ్రీ 4 ఉంటే బైక్వాడ్రాటిక్ పాలినామియల్. అయితే ఇందులో మనము జీరోస్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్గా మీకు ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, కానీ మనకి ఎక్స్ ప్లస్ 5 అనేది ఒక పాలినామియల్ తీసుకుంటే దీన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని చెప్పి గ్రాఫ్ గీసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద పాయింట్స్ మనం మార్క్ చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం 1 తీసుకుంటే y వాల్యూ 1 ప్లస్ 5 6 వస్తుంది. అంటే ఎక్స్ 1 y 6, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు y వాల్యూ 1 ప్లస్ 5 వస్తుంది. అలాగే ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే 2 ప్లస్ 5 7. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 6 దగ్గర తీసుకున్నప్పుడు ఈ పాయింట్ వస్తే, అలాగే మనకి 2 తీసుకున్నప్పుడు 7 తీసుకుంటే ఇక్కడ వస్తుంది. ఇలాగా మనకి లైన్ ఫామ్ అవుతుంది. అయితే ఇది మీరు 9th క్లాస్లో నేర్చుకుంటారు. సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ పాలినామియల్ చెప్పేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనేది మనకి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఎక్స్ వాల్యూ y వాల్యూ సొల్యూషన్ అవుతుంది. ఆ సొల్యూషన్స్ నుంచి మనం పాయింట్స్ కనుక మార్క్ చేసి గ్రాఫ్ గీస్తే అది స్ట్రైట్ లైన్ అవుతుంది. కాబట్టి ఈ లైన్ ఏమని చెప్పొచ్చు అంటే ఇది 1,6, ఇది 2,7 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనేది ఈ గ్రాఫ్ అవుతుంది. అయితే ఇందులో మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటనంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే మనకి y వాల్యూ 0 తీసుకుంటే ఎక్స్ వాల్యూ -5 అవుతుంది. y వాల్యూ 0 తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -5 అవుతుంది. -5,0 దగ్గర ఈ లైన్ మనకి ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనం లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఈ గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ వచ్చింది. కాబట్టి ఒక పాయింట్ -5,0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని చెప్పగలమనంటే 1 0. ఎప్పుడు జీరో ఆఫ్ పాలినామియల్ చెప్తామనంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కానీ పాలినామియల్ కానీ తీసుకుని అందులో y వాల్యూ 0 వచ్చేలాగా పాలినామియల్ వాల్యూ ఎట్ ది వాల్యూ ఆఫ్ x మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1,6 తీసుకుంటే అది సొల్యూషన్ మాత్రమే. ఇక్కడ y వాల్యూ 6 ఉంది, x వాల్యూ 1. ఇక్కడ తీసుకుంటే, లేదంటే మీకు అర్థమయ్యేలాగా మీరు 9th నేర్చుకున్నారు, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనుకుంటే p ఆఫ్ -5 తీసుకున్నప్పుడు -5 ప్లస్ 5 అప్పుడు 0 అవుతుంది. అంటే x వాల్యూ -5 తీసుకున్నప్పుడు ఆ పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే -5,0 ఆ పాయింట్ x యాక్సిస్ని ఆ గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ కట్ చేసిన పాయింట్ అని చెప్తాం. ఇలాగ ఎప్పుడైతే y వాల్యూ 0 వస్తుందో
ఆ y వాల్యూ 0కి ఏ x వాల్యూకి y వాల్యూ 0 పాలినామియల్ వాల్యూ వస్తుందో అప్పుడు దాన్ని మనం 0 పాలినామియల్ అంటాం. సో ఇక్కడ ఏం చెప్పొచ్చానంటే -5 ఈజ్ 0 ఆఫ్ పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు x + 5 అని చెప్తాం. అంటే -5 ఇది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. x - 7 తీసుకుంటే మనం ఏం చేయాలంటే 0 ఎంత చెప్పడం కోసం ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. మళ్ళీ చెక్ చేసి చూడండి, ఇందులో p of x ఈజ్ ఈక్వల్ టు x - 7 తీసుకుంటే p of 7 వేస్తే 7 - 7 0 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి పాయింట్ ఏంటి అని అంటే x వాల్యూ 7 తీసుకున్నప్పుడు y వాల్యూ 0 వచ్చింది కాబట్టి 7 ఈజ్ 0 పాలినామియల్ అని చెప్తాం. ఇలాగ మనకి ఒకటి చెక్ చేయడం అంటాము, 2 ఫైండ్ అవుట్ చేయడం అంటాం. చెక్ చేయడానికి ఏమో ముందు ఆ x వాల్యూ అందులో వేసుకుని 0 వస్తుందో చెక్ చేయాలి. 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇది మీకు మళ్ళీ నేను 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ చెప్తాను. రెండవదిగా మనం చూస్తే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్కి డ్రా చేసేటప్పుడు మనకి పారాబోలా వస్తుంది. మీకు అంతా చెప్పకుండా పారాబోలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది 1, 2 అనుకుందాం. ఇది -1, -2, -3 అనుకుందాం. అంటే ఈ పారాబోలా x యాక్సిస్ని -3 దగ్గర 2 దగ్గర కట్ చేస్తుంది కాబట్టి పాయింట్స్నేమో -3, 0, 2, 0 సొల్యూషన్స్ అంటాం. అలాగే -3, 2నేమో జీరోస్ అంటాం. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని అంటే 2 వస్తాయి. ఇది y ఈజ్ ఈక్వల్ టు మనకి యాక్చువల్గా -3, 2 తీసుకుంటే ఆల్ఫా బీటాలు అని చెప్తాము. అయితే దానికి మళ్ళీ ఒక కండిషన్ ఉంది, అది నెక్స్ట్ టాపిక్స్లో చెప్తాను. అయితే ఈ గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు x² - x - 6 అనే గ్రాఫ్ నుంచి ఈ 2 పాయింట్స్ వస్తాయి. x² - x - 6 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి పాయింట్స్ తీసుకుంటే మనకి పారాబోలా వస్తుంది. ఈ పారాబోలా 2 పాయింట్స్ x యాక్సిస్ మీద -3, 0, 2, 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అందులో ఉండే x వాల్యూని -3, 2 ఈ రెండింటిని కూడా జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు x² - x - 6 r అని చెప్పి -3 and 2 అని చెప్తాం. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనకి ప్రతిసారి కూడా 2 జీరోస్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే అట్మోస్ట్ అని చెప్పి 2 జీరోస్ చెప్తాం. అయితే ఒకే జీరో ఉండొచ్చు, నో జీరోస్ ఉండొచ్చు. అది ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ తర్వాత వీడియోలో చూద్దాం. యాక్చువల్గా లీనియర్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. అలా కాకుండా క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే 3 కేసెస్ ఉంటాయి. ఏంటి 3 కేసెస్ అంటే, ఒకటి 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఇంకొకటి జస్ట్ ఇలాగా x యాక్సిస్ని టచ్ చేసి వెళ్ళిపోతుంది, ఇంకొకటి మనకి టచ్ అవ్వకుండా అబోవ్ ది x యాక్సిస్ కానీ లేదా బిలో ది x యాక్సిస్ కానీ మనకు ఉంటుంది. ఇలాగ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ 2 అని చెప్తాం. ఇది చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ 1 అని చెప్తాం. ఇది వచ్చి నో జీరోస్ అని చెప్తాం. ఇది మనకి మళ్ళీ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీరు ఈ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో 1 మార్క్ సమ్ తోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.